హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అది ఎలా ఉంది? దీన్ని ఇంగ్లీష్లో హౌ ఈస్ దాట్ అంటే అది ఎలా ఉంది అని. నెక్స్ట్ వన్, అతడి కోపాన్ని నేను చల్లార్చలేకపోయాను. దీన్ని ఐ కుడ్ నాట్ కామ్ డౌన్ హిస్ యాంగర్. అంటే అతడి కోపాన్ని నేను చల్లార్చలేకపోయాను అని. నెక్స్ట్ వన్, నా దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొన్నాను. ఇలా చెప్తాను కదా, దీన్ని ఐ బాట్ గోల్డ్ విత్ మై మనీ. అంటే నా దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొన్నాను అని. నెక్స్ట్ వన్, నేను అతనికి డబ్బులు ఇవ్వనా? ఇలా అడుగుతాం కదా, దీన్నే షుడ్ ఐ గివ్ హిమ్ దే మనీ. అంటే నేను అతనికి డబ్బులు ఇవ్వనా అని. నెక్స్ట్ వన్, ఆమె చేసిన పని నాకేం నచ్చలేదు. దీన్ని I didn't like what she did. అంటే ఆమె చేసిన పని నాకేం నచ్చలేదు అని. నెక్స్ట్ వన్, నాకు పనుంది, నేను తనని బయటికి తీసుకెళ్ళలేను. ఇలా అంటాం కదా, దీన్నే I have work, I can't take her out. అంటే నాకు పనుంది, నేను తనని తీసుకెళ్ళలేను అని. నెక్స్ట్ వన్, అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఇలా అంటూ ఉంటాం కదా ఎవరితోనైనా, అప్పుడప్పుడు అలా జరుగుతుందిలే అని. దీన్నే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అంటే అప్పుడప్పుడు అలా జరుగుతుంది అని. నెక్స్ట్ వన్, ఇది మీకు ఇమ్మన్నాడు. ఇలా ఎవరికైనా చెప్తాం కదా, ఎవరైనా ఏదైనా ఇచ్చి ఇంకొకరికి ఇవ్వమంటే అతను ఇది మీకు ఇమ్మన్నాడు అని. దీన్ని he asked me to give this to you. అంటే ఇది మీకు అతను ఇమ్మన్నాడు అని. నెక్స్ట్ వన్, ఎవరైనా సహాయం చేస్తారా? ఇలా ఎవరినైనా సహాయం అడుగుతుంటాం కదా, దీన్నే కెన్ ఎనీవన్ హెల్ప్ మీ. అంటే ఎవరైనా సహాయం చేస్తారా అని. నెక్స్ట్ వన్, ఆమె కొద్దిసేపటి క్రితం కాలేజ్కి వెళ్ళింది. ఆమె కొద్దిసేపటి క్రితం స్కూల్కి వెళ్ళింది. ఇలా మనం చెప్తాం కదా ఎవరికైనా, దీన్నే షీ వెంట్ టు కాలేజ్ ఎ వైల్ ఎగో. లేదా షీ వెంట్ టు స్కూల్ ఎ వైల్ ఎగో. అంటే ఆమె కొద్దిసేపటి క్రితం కాలేజ్కి లేదా స్కూల్కి వెళ్ళింది అని. నెక్స్ట్ వన్, ఏమో నేను చూడలేదు. ఎవరైనా ఏదైనా విషయం గురించి అడిగితే ఇలా అంటాం కదా, చూడకపోతే ఏమో నేను చూడలేదు అని. దీన్నే ఐ డీంట్ నోటీస్. అంటే ఏమో నేను చూడలేదు అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు వర్షం పడుతుందా? దీన్నే ఈజ్ ఇట్ రైనింగ్ నౌ. అంటే ఇప్పుడు వర్షం పడుతుందా అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇలా ఎవరు నేను అడుగుతాను కదా, దీన్నే స్టిల్ యూ డీన్ గో. అంటే నువ్వు ఇంకా వెళ్ళలేదా అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు నీకు తనతో ఏంటి ప్రాబ్లం? ఇలా ఎవరు నేను అడుగుతాను కదా, దీన్నే వాట్స్ యువర్ ప్రాబ్లం విత్ హర్ నౌ. అంటే ఇప్పుడు నీకు తనతో ఏంటి అసలు ప్రాబ్లం అని. నెక్స్ట్ వన్, నేను తను లేకుండా ఉండలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ లివ్ వితౌట్ హర్. అంటే నేను తను లేకుండా ఉండలేను అని. నెక్స్ట్ వన్, నేను అతనితో మాట్లాడాలి. దీన్ని ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. అంటే నేను అతనితో మాట్లాడాలి అని. నెక్స్ట్ వన్,
ఇతని మాటలు నీకేమైనా అర్థమవుతున్నాయా? ఇలా అడుగుతాం కదా, ఎవరి మాటలైనా సరిగ్గా అర్థమవ్వకపోతే. దీన్నే ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ వర్డ్స్? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ వర్డ్స్ అంటే ఇతని మాటలు నీకేమైనా అర్థమవుతున్నాయా అని. నెక్స్ట్ వన్, నువ్వు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎప్పుడు పంపించావు? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ కనిపిస్తే దీన్ని వెన్ డిడ్ యూ సెండ్ మీ ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్? వెన్ డిడ్ యూ సెండ్ మీ ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటే నువ్వు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎప్పుడు పంపించావు అని. నెక్స్ట్ వన్, తను లేకుండా ఉండటం అలవాటైపోయింది. ఇలా అంటాం కదా, దీన్నే ఐ గాట్ యూజ్డ్ టు లివింగ్ వితౌట్ హర్. ఐ గాట్ యూజ్డ్ టు లివింగ్ వితౌట్ హర్ అంటే తను లేకుండా ఉండటం నాకు అలవాటైపోయింది అని. నెక్స్ట్ వన్, మనం ఇక్కడెందుకు ఉంటున్నాము? ఇలా అంటాం కదా, దీన్ని వై వీఆర్ స్టేయింగ్ హియర్. వై వీఆర్ స్టేయింగ్ హియర్ అంటే మనం ఇక్కడెందుకు ఉంటున్నాము అని. నెక్స్ట్ వన్, నువ్వు కూడా మాతో రా. ఇలా ఎవరినైనా అడుగుతాం కదా, మనం ఎక్కడికైనా వెళ్తూ నువ్వు కూడా మాతో రా అని. దీన్ని యూ ఆల్సో కమ్ విత్ అస్. యూ ఆల్సో కమ్ విత్ అస్ అంటే నువ్వు కూడా మాతో రా అని. నెక్స్ట్ వన్, అతను నిన్ను వెళ్ళనివ్వడు. దీన్ని హీ వోంట్ లెట్ యూ గో. హీ వోంట్ లెట్ యూ గో అంటే అతను నిన్ను వెళ్ళనివ్వడు అని. నెక్స్ట్ వన్, నేను కష్టపడి చదువుంటే బాగుండేది. ఇలా అనుకుంటూ ఉంటాం కదా మనం చదవక ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు. దీన్ని ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డ్. ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డ్ అంటే నేను కష్టపడి చదివుంటే బాగుండేది అని. నెక్స్ట్ వన్, నేను ఎందుకు ఇది చేస్తున్నాను? దీన్నే వై ఐ యామ్ డూయింగ్ దిస్. వై ఐ యామ్ డూయింగ్ దిస్ అంటే నేను ఎందుకు ఇది చేస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నా వల్ల కాదు ఇంకా. దీన్ని ఐ కాంట్ డూ ఇట్ ఎనీ లాంగర్. ఐ కాంట్ డూ ఇట్ ఎనీ లాంగర్ అంటే నా వల్ల కాదు ఇంకా అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు టైం 9:30 అయింది. ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా 9:30 అయింది అని. దీన్నే నౌ ద టైమ్ ఈస్ 9:30. నౌ ద టైమ్ ఈస్ 9:30 అంటే ఇప్పుడు టైం 9:30 అయింది, 9:30 అయింది అని. నెక్స్ట్ వన్, నీ వల్ల క్లయింట్ పోయేలా ఉంది. ఇలా బిజినెస్ డీల్స్లో అంటూ ఉంటాం కదా. దీన్నే వి మే లాస్ ది క్లయింట్ బికాస్ ఆఫ్ యూ. వి మే లాస్ ది క్లయింట్ బికాస్ ఆఫ్ యూ అంటే నీ వల్ల క్లయింట్ పోయేలా ఉంది అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా ఎవరైనా ఏడుస్తూ ఉంటే. దీన్ని ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై అంటే నువ్వు ఏడవడం నేనెప్పుడూ చూడలేదు అని. నెక్స్ట్ వన్, మీరిద్దరూ అన్నీ నాకు చెప్తారేంటి? ఇలా మనం విసుగ్గా అడుగుతుంటాం కదా ఎవరినైనా. దీన్ని వై డు యూ బోత్ టెల్ మీ ఎవ్రీథింగ్. వై డు యూ బోత్ టెల్ మీ ఎవ్రీథింగ్ అంటే మీరిద్దరు అన్నీ నాకు చెప్తారేంటి అని. నెక్స్ట్ వన్, నువ్వు ప్రాక్టికల్గా అస్సలు ఆలోచించవా? ఇలా ఎవరైనా అంటూ ఉంటాం కదా ఎవరైనా పాతకాలంలో ఆలోచిస్తే. దీన్నే వోంట్ యూ ఎవర్ థింక్ ప్రాక్టికల్లీ. వోంట్ యూ ఎవర్ థింక్ ప్రాక్టికల్లీ అంటే నువ్వు ప్రాక్టికల్గా అస్సలు ఆలోచించవా అని. నెక్స్ట్ వన్, నేను ఒప్పుకోను. దేనికైనా మనం ఇలా అంటాం కదా, ఏదైనా అడిగితే నేను ఒప్పుకోను అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share, and I will come up with a new interesting video. Until then,
కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.